बुद्धं शरणं गच्छामि। ఇతర దేశాలకి వెళ్ళిపోయిన భాగంలో మొదటిగా శ్రీలంకలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి అనగారిన ధర్మపాలుడు బిక్కుగా జీవిస్తూ భారతదేశం నుంచి బౌద్ధ సాహిత్యము సంఘమిత్ర మహేంద్ర ద్వారా వెళ్ళినటువంటి సాహిత్యాన్ని అధ్యయనం చేసి భారతదేశం వచ్చి ఈ భారతదేశంలో ఈ బౌద్ధాన్ని పునర్జీవింప చేయటానికి ఆయనకి వెనలేని కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మొదటవాడు అశోక ధమ్మపాలుడు. తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శీలరహితుడిగా అనైతికంగా జీవిస్తూ బౌద్ధం గురించి తెలుసుకుని బౌద్ధ పండితుడయ్యి ఈ భారతదేశానికి బౌద్ధమే ఏకైక మార్గం, ఈ భారతదేశం నుంచి బౌద్ధాన్ని మనము తరివేసి చాలా తప్పు చేశాం కాబట్టి భారతదేశాన్ని తిరిగి ఈ బౌద్ధాన్ని భారతదేశంలో తిరిగి పునర్జీవింప చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి రెండో వ్యక్తి రాహుల్ మూడో వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశంలో చేసినటువంటి బౌద్ధాన్ని పునరుజ్జీవం చేసినటువంటి వ్యక్తుల్లో మూడో వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాళ్ళ వారసులుగా మనము ఇక్కడికి ఈ బుద్ధుడి యొక్క జన్మదిన కార్యక్రమానికి మనం ఎందుకు వచ్చామనేది ఒకసారి ఆలోచించుకుంటే ఆధ్యాత్మిక విలువలు మనము తీసుకుని వెళ్ళిపోవటానికి రాలేదు. బౌద్ధం అంటే జ్ఞానము, బౌద్ధం అంటే విప్లవం, సాంఘిక విప్లవం. ఈ సాంఘిక విప్లవంలో మనము కార్యకర్తలు అవ్వటానికి, జ్ఞాన సముపార్జనలో మనము కార్యకర్త అవ్వటానికి, ఇక్కడ దానికి సందిగ్ధులు అవ్వటానికి ఇక్కడ రావటం మనం జరిగింది. బుద్ధుడు ఉదాహరణకి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటే, బుద్ధుడు లుంబిని వనములో జన్మించినప్పుడు చాలా వృక్షాల మధ్యలో జన్మించాడు ఆయన. అంటే ప్రకృతి, చెట్టు అనేది ప్రకృతి. ఈ చెట్టు అనేది బౌద్ధానికి చాలా ముఖ్యం. కాబట్టి మనము ఆషాఢ పౌర్ణమి రోజుని వర్షావాసం స్టార్ట్ అవుతుంది. బౌద్ధులందరూ బిక్కులందరూ కూడా బౌద్ధాన్ని ఈ 3 నెలలు ఒక చోట కూర్చుని జ్ఞాన సముపార్జన చేసి వర్షావాసం అనంతరం చెట్టు బౌద్ధంలో చాలా ముఖ్యం కాబట్టి, ఈ ప్రకృతి బౌద్ధంలో చాలా ముఖ్యం కాబట్టి ఈ యొక్క చెట్లు నాటడానికి ప్రజల్ని చైతన్యవంతం చేసి చెట్లు నాటి అడవుల్లో నాటి ప్రకృతిని బాగా కాపాడినటువంటి వ్యక్తులు బౌద్ధులు, బౌద్ధ ధమ్మం. ఈవేళ మనం చూసుకుంటే అశోక చక్రవర్తి కూడా ఈ చెట్లు నాటడానికి, అడవులు నాటడానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈవేళ స్టిల్ ఈరోజు మనము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి గ్రామంలో నా శాఖ పక్షాన్ని చెట్లు నాటడానికి సన్నాహితం చేయండి అని ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
ఇక రెండవది, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు నాట్యాలు చేసే నెమలి మన జాతీయ పక్షి. అదే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చారు. మొన్న అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశం వచ్చినప్పుడు ఆ ముగ్గురి పిల్లలకు కూడా నెమలి ఏకలో బహుమతిగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అక్కడ కొలలలో తామర పువ్వులు వికసించాయి, లోటస్. ఈ తామర పుష్పం లోటస్ అనేది మనకి జాతీయ పుష్పం, రాజ్యాంగంలో తీసుకొచ్చారు అంబేద్కర్ గారు. తర్వాత అక్కడ ఆయన జన్మించేటప్పుడు పక్కనే చెరువులు, కొలంలో నీరు ఉన్నాయి. ఆ నీరు చాలా ముఖ్యం మానవుడి యొక్క జీవనకి అని చెప్పేసి అశోకుడు అనేక చెరువులు, పెద్ద పెద్ద చెరువులు తవ్వించి నీటిని వినియోగం వలన మానవ మనుగడ ఉంటుందని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా అంబేద్కర్ గారు పీడబ్ల్యూడీ మంత్రిగా చేసేటప్పుడు అనేక ప్రాజెక్టులు, బాకర నంగల్ హీరాగూడ ప్రాజెక్టులు ఆయన కట్టించడం కూడా జరిగింది. ఈవేళ ప్రభుత్వంగానే అందరూ కూడా నీటి యొక్క విలువ తెలుసుకుని ఏ విధంగా దాన్ని స్టోరేజ్ చేయాలనేది కూడా అది బౌద్ధుల నుంచే వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి స్పీకర్స్ అందరూ కూడా భారతదేశంలో బౌద్ధం పుట్టింది వాస్తవమే, కానీ ఇప్పుడు భారతదేశంలో బౌద్ధం లేదు అన్నారు చెప్పారు. భారతదేశంలో బౌద్ధం పుట్టింది మీరు చెప్పింది కరెక్టే, కానీ భారతదేశం నుంచి బౌద్ధం మాత్రం బయటకు వెళ్ళలేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యక్తి నడవడికలో, ప్రతి వ్యక్తి యొక్క ఆచరణలో, ప్రతి ఒక్క జీవన విధానంలో బౌద్ధం కూడా చిరస్థాయిగా నిలిచి ఉందని ఆయన చెప్పడం జరిగింది. అందుకని ఆయనకి బోధిసత్వుడు అని బిరుదు ఇవ్వడం జరిగింది. బోధిసత్వుడు అంటే ఈక్వల్ టు బుద్ధ. ఇక్కడ బౌద్ధం గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి మూడు గ్రంథాలు ఉన్నాయి, చదవాలి. ఆ 3 గ్రంథాలు చదువుతాను కానీ మీరు ఎన్ని బౌద్ధ గ్రంథాలు ఎంత సాహిత్యం చదివినా మనకు అర్థం కాదు, డిస్టర్బ్ చేశారు దాన్ని. దాంట్లో ఒకటి బుద్ధుడు, కార్ల్ మార్క్స్. రెండవది రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్, రెండవది. మూడవది బుద్ధ అండ్ ధమ్మ. ఈ 3 పుస్తకాలు క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే బౌద్ధ సాహిత్యం చదివితే అసలు బౌద్ధం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదువుకోనివ్వలేదు. ఆయన పడ్డ కష్టాలు అంత ఇంత కాదు, మీకు చెప్పక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఆయన ఇంగ్లీషులో ప్రావీణ్యం కాదు, మరాఠాలో కాదు, కొంకణ్లో కాదు, పాళీ భాష క్షుణ్ణంగా నేర్చుకున్నాడు ఆయన. సంస్కృతం భాష క్షుణ్ణంగా నేర్చుకున్నాడు ఆయన. సంస్కృత భాషలో ఏమేమి ఉన్నాయనేది, ఏమేమి గ్రంథాలు ఉన్నాయని అది చూసుకున్నారు. ఇక్కడ మనం పుస్తకం చదివేటప్పుడు ఇది రెవల్యూషన్ పుస్తకమా, కౌంటర్ రెవల్యూషన్ పుస్తకమా, రెవల్యూషన్ పుస్తకమని ఎడగొట్టాలి. ఇది దేనికి సంబంధించిన పుస్తకం, సాహిత్యము అనేది మనం తెలుసుకుని దాని ప్రకారం మనం దాన్ని స్టడీ చేయాలి. ఆడు పుస్తకంలో చెప్పింది వాస్తవా అవాస్తవం అనేది మనము కొన్ని పుస్తకాలు చదువుతాం కానీ మనకు తెలియదు, వెంటనే నమ్మకూడదని బుద్ధుడు చెప్పాడు. ఈవెన్ నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దు, మీరు సొంతంగా జ్ఞాన సంపార్జన చేసి సొంతంగా ఆలోచించి రీసెర్చ్ చేసి ఒక నిర్ణయానికి రండి అని చెప్పాడు ఆయన బుద్ధుడు. అంబేద్కర్ గారు ఏమేమి పుస్తకాలు చదువుతారు, కౌంటర్ రెవల్యూషన్ పుస్తకాలు ఏమేమి చదివాడో చూద్దాం.
తర్వాత రెవల్యూషన్ పుస్తకాలు ఏంటంటే చూద్దాం. కౌంటర్ రెవల్యూషన్ ప్రతి విప్లవ పుస్తకాలు ఏంటంటే చూద్దాం. వేదాలు 4, వేదాంగాలు 6, పురాణాలు 18, ఇతిహాసాలు 2. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చదివాడు. చదివి ఒక నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళ గ్రంథంలో ఒక గ్రంథానికి పొంతం లేదు. వాళ్ళ భావజాలం గురించి ఒక గ్రంథం ఒకలాగా చెప్తే వేరే గ్రంథం వేరే విధంగా చెప్తుంది. రెండోది, ఒక గ్రంథంలో ఉన్న ఒక శ్లోకం ఒకలాగా చెప్తే ఒక విషయాన్ని, అయ్యే విషయాన్ని తర్వాత వచ్చిన శ్లోకం వేరే విధంగా చెప్పింది. ఇవన్నీ వివాదాలు. ఇది అప్పుడు ఆయన అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆయన అది రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ బుక్స్ అయ్యి ఇంకా రెవల్యూషన్ బుక్స్ అంటే ఇప్పుడు మీకు 3 చెప్పాను. వీళ్ళు ఏం చేశారంటే కౌంటర్ రెవల్యూషన్ పుస్తకాలు ఈ విధంగా వివాదంగా ఉన్నాయని చెప్పేసి రెవల్యూషన్ సంబంధించినటువంటి బౌద్ధ సాహిత్యాన్ని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిస్టర్బ్ చేశారు. ఉదాహరణకి ఇంత ముందు మాట్లాడిన వక్తలు నేను ఏమంటాం కాదు, విమర్శించడం కాదు. ఆయన స్పష్టంగా చెప్పింది ఒక విషయం ఏంటంటే విప్లవం ప్రతి విప్లవం అనే గ్రంథం 1947లో రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ ఇంగ్లీష్లో పెద్ద పుస్తకం ఉంటుంది, తెలుగులో 3 వాల్యూమ్స్ వచ్చినాయి. ఇప్పుడు నువ్వు చెప్పబోయే తెలుగులో 3వ వాల్యూమ్ ఉంది, నేను చూసి చెప్తున్నాను చదివి. ఏంటంటే ఇక్కడ కనిష్కుడు కాలంలో బౌద్ధం 2 కింద విడిపోయింది. ఒకటి మహాయానం, 2 హీనయానం అని ఆయన చెప్పాడు. హీనయానం అంటే హీనమైన వృత్తులు చేసేటటువంటి ఎవరైతే బౌద్ధం ఆచరిస్తున్నారో వాళ్ళకి హీనయానం. వర్ణ వ్యవస్థలో ఉత్తస్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణ వర్ణం ఎవడైతే ఆచరిస్తున్నాడో అది మహాయానం కానీ పేరు పెట్టారు అని బౌద్ధ సాహిత్యం చెప్తుంది. దాన్ని డిస్టర్బ్ చేశారని చెప్పాడు ఆయన. బౌద్ధంలో చీలిక అక్కడ వచ్చింది అని చెప్తుంది డిస్టర్బ్ చేసినటువంటి సాహిత్యం. అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఈ బౌద్ధ సంఘంలో బుద్ధుడు బతుకున్నప్పుడే బీజం ఏర్పడింది, చీలికలు రావడానికి బీజం ఏర్పడింది. అంటే బుద్ధుడికి ఓవర్టేక్ చేయలేక అలా నెమ్మకుండిపోయారు. తదనంతరం అది పాటలీపుత్రలో బౌద్ధ సంగీతం జరిగేటప్పుడు 2 కింద విడిపోయినప్పుడు ఒకటి మహాయానం, 2 థేరవాదం. థేరవాదాన్ని అంబేద్కర్ తీసుకొచ్చి నవయాన బౌద్ధం కింద పేరు పెట్టాడు. ఇప్పుడు అంబేద్కరిస్టులు బుద్ధిస్ట్ సొసైటీ కింద కూడా నవయాన బౌద్ధమే ఆచరిస్తుంది. శ్రీలంక, ఆసియా, ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా థేరవాదం ఆచరిస్తుంది. అక్కడ చైనా, జపాన్ అయిన కూడా ఆచార్య నాగార్జునుడు తీసుకెళ్ళినటువంటి మహాయానం ఆచరిస్తున్నారు. మహాయానం అనేది వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి భావవాదానికి సంబంధించింది. భావవాదం అంటే అర్థం తెలుసు కదా మీకు. భావవాదం అంటే నిర్వహణ, బోధన, స్వీకరణ. ఈ పదాలు 3 చాలా కీలకం. భావవాదానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. క్రిస్టియన్ మతం, హిందూ మతం, తర్వాత ఇస్లాం మతం, ఇటువంటి అన్నీ కూడా భావవాదానికి సంబంధించినటువంటి విషయాలు. వాళ్ళ మీటింగులకి వచ్చిన ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక విలువలకి సంబంధించినవి కూడా బోధన చేసేసి పంపించేస్తారు.
భౌతికవాదానికి సంబంధించినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. చార్వాక, లోకాయుతలు, సంఖ్యావాదము, జైనము, బౌద్ధం. ఇప్పుడు మనం అందరం కూడా భౌతికవాదులం. అందరం కూడా ఇప్పుడు భౌతికవాదానికి సంబంధించినటువంటి వ్యక్తులు. భౌతికవాదంలో దేవుడు ఉండడు, దైవం ఉండదు, పాపం ఉండదు, పుణ్యం ఉండదు, నరకం ఉండదు, స్వర్గం ఉండదు. ఏమండి? భౌతికవాది భావవాదం, దేవుడు ఉంటాడు, దైవం ఉంటాడు, ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. ఏమండి? దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మరి భౌతికవాదంలో ఏముంటుందంటే జ్ఞాన సముపార్జన ఉంటుంది. భౌతికవాదంలో జ్ఞాన సముపార్జన ఉంటుంది, సోషల్ రెవల్యూషన్ ఉంటుంది, సాంఘిక విప్లవం ఉంటుంది. ఇప్పుడే సుజన్ గారు చెప్పారు, ఆయన చెప్పిందంటే కూడా సాంఘిక విప్లవం. చాలామంది అంటామంటారు, చెప్పారు ఆయన, చాలామంది అంటామంటారు మరి భౌతికవాదం ఆధ్యాత్మిక విలువలు మీరు బోధిస్తుంది, మీరు ఏమైనా బౌద్ధాన్ని చెప్పకుండా మరి ఇదన్నీ ఈ విషయాలనే చెప్తామంటే అదే బౌద్ధం, అదే బౌద్ధం. సాంఘిక విప్లవమే బౌద్ధము. రాజకీయ విప్లవం మీరు ఏదైనా మాట్లాడుతూ ఏదైనా చేసుకోవచ్చు, అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఆర్థిక విప్లవం మీరు ఎంతైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. సాంఘిక విప్లవం చాలా కష్టం. ఈ సాంఘిక విప్లవం చేసేటప్పుడు ఇంట్లో భార్య ఆచరిస్తే భర్త ఒప్పుకోడు, భర్త ఆచరిస్తే భార్య ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు, రకరకాల పేర్లు పెడతారు. సాంఘిక విప్లవం కావాలంటే ముందు శీలం కావాలి. సుదర్శన్ గారు చెప్పినట్టు శీలం అంటే ఈ భావవాదం, శీలం అంటే ఆడవాళ్ళకి బూతు పదం కింద క్రియేట్ చేశారు. శీలం అంటే బౌద్ధంలో బోర్డంత సాహిత్యం ఉంది, పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి శీలమ్మ గురించి. పంచశీల అక్కడ 4 వేదాలు చెప్పినటువంటి ఆ యొక్క ఐడియాలజీని దానికి కౌంటర్గా బుద్ధుడు పంచశీలను ప్రవేశపెట్టారు. దాని గురించి ఇప్పుడు సుదర్శన్ గారు మీకు చెప్పడం జరిగింది. ఈవేళ అంతా ఎందుకండి బౌద్ధం, బుద్ధుడు దుఃఖం గురించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన కనిపెట్టింది ఆర్య సత్యాలు. ఆర్య సత్యాలు అంటే 4. దుఃఖం ఉంది, దుఃఖానికే కారణం ఉంది, నివారణ ఉంది, నివారణ మార్గం ఉంది. ఈ 4 కనిపెట్టాడు. వీటిని ఈ ఆర్య సత్యాలని ఎప్పుడో కనిపెట్టాడో బుద్ధుడు, ఇప్పుడేంటి అనవచ్చు. ఈవేళ స్టిల్ ఈరోజు మీరు చంద్రమండలం వల్ల టెక్నాలజీ అంతా కూడా కార్యకారణ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అని సుదర్శన్ గారే మన మెసేజ్ పెడతారు, చూసుకో. ఆర్య సత్యాలంటే సైన్స్లో కూడా కార్యకారణ సిద్ధాంతం. కార్యకారణ సిద్ధాంతం లేకుండా ఏ సైంటిస్ట్ కూడా ఏమీ కనిపెట్టలేదు. బౌద్ధం అంటే కార్యకారణ సిద్ధాంతం, బౌద్ధం అంటే ఆర్య సత్యాల్ని. అంటే బౌద్ధం అంటే ప్రశ్నించడం. ఆ వ్యక్తిని నేను ప్రశ్నించడం కాదు, తనను తాను ప్రశ్నించడం. మనం బౌద్ధంలో ఉన్నప్పుడు ఉదయం కాంచి సాయంత్రం వరకు మనం జీవించేటప్పుడు ఒకసారి పంచశీలాలను మనం ఏం చేసాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పంచశీలం మనం ఆచరించామా లేదా అనేది తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆడు నిజమైన బౌద్ధుడు. ఇది శీలం. శీలం అంటే అది భూతి పదము కాదు, తీరికి సంబంధించిన శీలం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు బౌద్ధం ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా మనం పుంజుకుంటుంది.
అంబేద్కర్ వాదులే కాదు, మొత్తం మానవుడు అందరూ కూడా, ఈ భారతీయ మానవుడు అందరూ కూడా బౌద్ధం పుంజుకుంటుంది. మోడీ గారు ఏ దేశం వెళ్ళినప్పటికి కూడా భారతదేశం అనేది విశ్వగురువు అంటాడు. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి గురువే బుద్ధుడు, మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడే బుద్ధుడు. ఈవేళ దాన్ని కక్కలాగా మెంగలాగా ఖచ్చితంగా అదే చెప్పాలి. ఆయన హైందవులు చెప్పుకోవటానికి ఏమీ లేదు. బౌద్ధం ఉన్న జ్ఞానం గురించి కార్యకారి ఈవేళ అమెరికా ఉన్న సైంటిస్టులు కానీ, లండన్లో ఉన్న సైంటిస్టులు కానీ, జపాన్లో ఎవడో కూడా కార్యకారి సిద్ధాంతమే ఫాలో అవ్వాలి. అంటే ఆర్య సత్యాలే ఫాలో అవ్వాలి. ఆర్య సత్యాలు ఫాలో అవ్వకుండా వాడు సైంటిస్ట్ కాలేదు, ఏమీ కనిపెట్టలేదు. అందుకని ఈవేళ మోడీ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విశ్వగురువుని ప్రకటిస్తున్నాడు. తర్వాత ఈవేళ నిన్న ఇంకో సంఘటన జరిగింది ఈ దేశంలో. సారనాథ్లో బుద్ధుడు ఎన్లైట్ ఇది దమ్మ మొట్టమొదటిది స్పీచ్ దమ్మ ప్రచారం అక్కడ స్టార్ట్ సారనాథం. ఆ సారనాథ్లో మన బౌద్ధునికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వాళ్ళు ఆక్రమించేసుకుని హిందువులు దేవుళ్ళు ఏదో విగ్రహాలే పెట్టుకున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాన్ని తొలగించారు అనేది వార్తలు వస్తున్నాయి. రేపే మనం బోధిరాజు అంటే మర్రి చెట్టు అంటాం, దాన్ని బోధిరాజు బౌద్ధులు. మనం అందరం బౌద్ధులు కాబట్టి మర్రి చెట్టు అన్నాడు, బోధిరాజు అన్నారు. మహావీర టెంపుల్ కూడా రేపే మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. నిరంతర కంటిన్యూగా జరుగుతుంది కదా అక్కడ. ప్రపంచవ్యాప్తంగా బిక్కులందరూ కూడా, బౌద్ధులందరూ కూడా, అంబేద్కర్ వాదులు కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ప్రభుత్వ భారతదేశం అంటే భారతదేశాన్ని బౌద్ధ దేశం కింద మార్చాడు. ప్రజలందరూ కూడా బౌద్ధుల కింద మార్చాడు. ఆయన కలది, ఆయన ఆశమది. ఆయన ఆశను నెరవేర్చడానికి మనం అందరం కూడా సంసిద్ధులై ఆయన కళను నెరవేర్చడానికి ముందుకు వెళ్ళడానికి మనం కంకణబద్ధులై ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ మరొకసారికి నమో బుద్ధాయ, జై భీమ్. బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నారు మన మిత్రులు. బాబాసాహెబ్ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉంటుండగా బౌద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నారు? బాబాసాహెబ్ ఏం చెప్తారంటే, ఏ మతం లేనటువంటి స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం కేవలం బౌద్ధులు మాత్రమే ఉంది. ఒక మనిషి యొక్క నైతిక జీవనం చక్కని క్రమంలో కొనసాగాలంటే కావలసినవి ఈ మూడు. కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్ ఉన్నటువంటి ఈ మతాన్ని నేను తీసుకున్నాను అని బాబాసాహెబ్ చెప్తారు. ముఖ్యంగా ఇప్పుడు పంచశీల తీసుకున్నారు. దాని యొక్క అర్థం అందరికీ తెలిసిందే. మిత్రులారా, ఇక్కడ చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు. స్టేషన్లోనూ రికార్డ్ అయ్యేటటువంటి కేసుల యొక్క వివరాలు మీరు తీసుకున్నట్లయితే కేవలం ఈ పంచశీలను అధిగమించినవే అక్కడ స్టేషన్లో రికార్డ్ అయ్యి ఉంటాయి. మీకు పాణాతిపాత వీరమణి సిక్కాపదం సమాధి, ఆమె జీవహింస చేయనని ప్రమాణం చేస్తున్నాను. ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం ఇటువంటి హింస జరిగినప్పుడు స్టేషన్లో కేసు రికార్డ్ అవుతుంది. అదిన్నదాన వీరమణి సిక్కాపదం సమాధి, ఆమె దొంగతనం చేయనని ప్రమాణం చేస్తున్నాను. ఒకరిని ఆస్తి కానీ వారి సంపాదన కానీ దోచుకోవడం ద్వారా లేదా కొట్లాటలు లాక్కోవడం, బలవంతం లాక్కోవడం ద్వారా జరిగేటటువంటి దీని మీద, దొంగతనం మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. కామేశు మిథ్యాచార వీరమణి సిక్కాపదం సమాధి, అశ్లీలమైన పనులు చేయడం వల్ల సమాజం
నిర్మించినటువంటి ఒక నిర్ణయితమైన జీవన విధానాన్ని కాదని తప్పుడు విధానంలో వెళ్ళడం ద్వారా సమాజం స్టేషన్లో మీకు పోలీసు కేసులు నమోదవుతాయి. ముసావాద వీరమణి శిక్షాపదం సమాధయ్యాము. అబద్ధం ఆడని ప్రమాణం చేస్తున్నా. ఒకరి దగ్గర ధనం తీసుకోను, లేక లేని విషయాన్ని పుట్టించు, అబద్ధాలు ఆడి కొట్లాడ జరిగి దేని కారణంగా మన స్టేషన్లో కేసులు నమోదవుతాయి. సురా మేరయ మధ్య బొమ్మదడ్డాన వీరమణి శిక్షాపదం సమాధయ్యాము. మద్యపానం సేవించడం ద్వారా ప్రపంచం మొత్తం మీద జరిగే ప్రమాదాలకి, యాక్సిడెంట్లకి, వెహికల్ యాక్సిడెంట్ అయినా, పుట్టుగొడలైనా, అరాచకాలైనా వీటన్నిటికీ మూల కారణం సారాయి సేవించడం. దీని ద్వారా మీ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. మీరు చేసేటువంటి ఏ కార్యం కూడా సక్రమైన విధానంలో ఉండదు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఇది తప్పుడు విధంగా మిమ్మల్ని ముందు నడిపిస్తుంది. కారణం ఏంటంటే మనం మనసును మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు, మనం చెప్పినట్లుగా మనసు చేసినట్లయితే మనం తప్పుడు విధానంలోకి వెళ్దాం. మన మనసు అదుపు తప్పినప్పుడు మనసు ఆధీనంలో మనకు ఎప్పుడైతే వెళ్తామో, జనరల్గా చెప్తారు, శాస్త్రీయంగా చెప్తారు, సారా తాగిన వాళ్ళకి మైండ్ సరిగా పనిచేయదు ఆ పరిస్థితుల్లో అనేసి. అంటే ఈ పంచశీలాలని అనుసరించినటువంటి కారణంగా ఈ దుర్మార్గమైన పనులు అన్ని స్టేషన్లో ఇవి తప్పితే ఏ కేసు అయినా ఉంటుందా మనం వాస్తవ జీవితంలో చూసినట్లయితే? ఎందుకంటే బౌద్ధం జీవన విధానం అని సహజంగా మనం మాట్లాడతాం. ఏ విధంగా జీవన విధానం అవుతుంది, ఏ విధంగా మన జీవితంతో ముడిపడి ఉంది, ఏ విధంగా మన జీవితానికి సహకరిస్తుంది అని చూసినట్లయితే పంచశీలాలు అధిగమించిన చోటే ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయి. ఆ పంచశీలాలు మన జీవితంలో నిరంతరం కొనసాగాలని బాబాసాహెబ్ మనకి బౌద్ధాన్ని ఇచ్చారు. ఈ పంచశీలాలని మనం ఖచ్చితంగా పాటించినట్లయితే అష్టాంగ మార్గాన్ని, అన్ని దశాపారమితులని అన్నీ కూడా మనం చక్కగా ముందుకు తీసుకెళ్ళగలం. మనం ఎప్పుడు కూడా మనం జీవించే వాతావరణం మీద మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఈ శీలాలు సక్రమణ విధానంలో నడిచే చోట ఎక్కడైనా సరే వాళ్ళ పిల్లలు చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు చూడండి, వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు చూడండి ఎంత చక్కగా సక్రమంగా ఉంటాయో. అంటే బౌద్ధం మతమా ధర్మమా అనేటప్పుడు ధార్మికంగా చూస్తే మతం, జీవన విధంగా చూస్తే ధర్మం. ఇక ధార్మికంగా చూడండి, మతం అనే దానికి సరైన డెఫినేషన్ నేటి వరకు లేదండి. సహజంగా ఏం చెప్తారంటే సమ్మతిని చేకూర్చేదే సరైన మతం, సమ్మతిని చేకూర్చేదే సరైన మతం. సమ్మతి ఎక్కడ ఉంటుందంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడం ద్వారా, చెడు పనులు చేయకుండా ఉండడం ద్వారా, ఒకరిపై ఒకరు క్రోధాన్ని పెంచుకోకుండా ఉండడం ద్వారా, ఒకరి భావాలను ఒకరు గౌరవించడం ద్వారా, ఇటువంటి నైతిక విలువలు కలిగినటువంటి విధానం ఏ మతంలో ఉంటుందో అదే సమ్మతం. ఆ సమ్మతాన్ని చేకూర్చేదే బౌద్ధం. కాబట్టి మనం బౌద్ధాన్ని అనుసరించినట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయనే దానికి ఖచ్చితమైన అర్థం ఏంటంటే బాబాసాహెబ్ బౌద్ధాన్ని కాదని క్రైస్తవ మతంలో ఉన్న, మహమ్మదీ మతంలో ఉన్న, హిందూ మతంలో ఉన్న, మహమ్మదీ మతంలో ఉన్నట్లయితే అల్లా ఒక్కడే సర్వస్వాన్ని అంటూ అదే పట్టుకుని మిగిలిన మానవ విషయాలు పట్టించుకుంటూ ఉంటారు. హిందూ ధర్మంలో ఉంటే ఎవడరా తల రాసి ఉందో, నా రాత రాసి బాగుంది, నేను ఈ దేశానికి అధ్యక్షుని లేదా ఎంతమందికి నాయకుడిని అనుకుని సరిపెట్టుకున్నాను, మన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. క్రైస్తవ మతాన్ని అనుసరించినట్లయితే పరలోకం ఉన్న ఆ పవిత్ర లోకంలో ఉన్నటువంటి అక్కడ దానికోసం ప్రాబ్లం ఉండేవాడు మన జీవితాల గురించి పట్టించుకుంటూ ఉంటారు. బాబాసాహెబ్ బౌద్ధాన్ని అనుసరించారు కాబట్టి, నైతిక విధానంలో జీవించారు కాబట్టి, మనిషి యొక్క నైతిక విధానంలో ఉన్నట్లయితే, నైతిక విలువలతో ఉన్నట్లయితే ఆ సమాజం ఎలా ఉంటుంది అన్నది ఆయన బాబాసాహెబ్ పూర్తిగా ఆలోచించారు కాబట్టి, అప్పటి పరిస్థితుల్లో నైతిక విలువలు అనేవి లేనటువంటి ఈ సమాజాన్ని ఉద్ధరిస్తూ బౌద్ధాన్ని తీసుకున్నారు ఆయన. ఈరోజు మనం నైతికంగా ఇంత స్థాయికి ఎదిగాం, మనం నైతికంగా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలోనూ మంచి చెడుల తారతమ్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం.
మిత్రులారా, ఒక విషయం గమనించండి. బాబాసాహెబ్ గేట్ బయట నుండి స్కూల్ బయట వరండాలో కూర్చొని మనల్ని ఏసీ రూమ్లో చదివించారు. బాబాసాహెబ్ మురికి నీళ్ళు కాలువ తాగమంటే మన ఇంటికి పైకి వస్తుంది. బాబాసాహెబ్ ఏ గుడిలోకి రానివ్వకపోతే మా గుడికి రండి అని మనకు ఆహ్వానం వస్తుంది. బాబాసాహెబ్ రాజకీయాన్ని ఉండకుండా ఎలా చేయాలని నానా హింసలు పడితే ఈరోజు రాజకీయ రిజర్వేషన్ వచ్చింది. బాబాసాహెబ్ చేసిన ప్రతి అంశం కూడా నైతికమైన జీవితం ఆయన గడిపారు కాబట్టి, నైతికంగా ఆయన ఆలోచించారు కాబట్టి మన జీవితాన్ని ఈ రోజున నైతిక విలువలకు, నైతిక జీవన విధానానికి అనుకూలంగా ఉన్నది. ఒక విషయం మాత్రం గమనించండి. మనలో కొంత మిత్రులు ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఏమంటారంటే, మా పిల్లలకి రిజర్వేషన్తో పని లేదండి, మా పిల్లలు మెరిట్లో వచ్చారండి, మా పిల్లలు రిజర్వేషన్ తీసుకోలేదండి. చాలా దుర్మార్గమైన మాట అది. ఎందుచేతంటే, నా తండ్రి ఏం చదువుకోలేదు, నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, నా పిల్లలందరినీ పీజీలు చేశాను. నా పెద్ద కూతురికి యూనివర్సిటీలో 2 సార్లు ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. నా కొడుక్కి నెట్లో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. అది నేను గర్వంగా చెప్పుకున్నట్లయితే నాకు నేనే నా మీద ఉమ్మేసుకున్నాను అవుతాను. ఎందుకంటే నేను చదువుకునేటువంటి అవకాశం నాకు బాబాసాహెబ్ ఇచ్చారు కాబట్టి, నేను ఒక స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి నా పిల్లల్ని చదివించగలిగాను, వాళ్ళు మెరిట్లో ముందుకెళ్ళగలిగారు. అంత మాత్రాన మెరిట్ లేకుండా నా పిల్లలు ఉద్యోగాలు సంపాదించారు లేదా విద్యను సాధించారు అని చెప్పడం చాలా దుర్మార్గమైంది. అదే నైతికతని కోల్పోవడం అంటే. బాబాసాహెబ్ అంటారు, కృతజ్ఞత లేని జీవితం, కృతజ్ఞత లేని వాడు అంటే నాకు అసహ్యం అంటారు బాబాసాహెబ్. ఈరోజు మనం ఎంతమంది బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానం పట్ల, బాబాసాహెబ్ మనకి ఇచ్చిన బాధ్యత పట్ల కృతజ్ఞతగా ఉన్నాము మనం ఒకసారి ఆలోచించాలి. బాబాసాహెబ్ ఈ దేశాన్ని ప్రభుత్వ భారతగా చేస్తానన్నారు. ఆ బాధ్యత మన మీద పెట్టారు. పాపం బాబాసాహెబ్ నిజంగా అమాయకుడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐ బిలీవ్ మై పీపుల్ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు ఇన్స్టాల్ బుద్ధిజం ఇన్ దిస్ కంట్రీ అని బాబాసాహెబ్ మన మీద సర్వస్వాన్ని దారిపోసి మన బౌద్ధాన్ని నిర్మిస్తామని ఆయన ఎంతో ఆశపడ్డారు. మనం ఆ పని చేస్తున్నామా? మరొక వార్నింగ్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోండి. అన్లెస్ యూ ఎంప్రెస్ ద బుద్ధిజం యూ నెవర్ ఇన్స్టాల్ హ్యూమన్ స్టేటస్ ఇన్ దిస్ కంట్రీ. మీరు బౌద్ధాన్ని స్వీకరించినంత వరకు ఈ దేశంలో మానవత్వ విలువలను ప్రతిష్ఠించలేరు. ఆ మానవత్వ విలువలు లోపించడం వల్లే మనం చూస్తున్నాం మణిపూర్లో ఎంత దుర్మార్గం జరిగింది. మనుషుల్ని మన కళ్ళ ముందు మన పిల్లల్ని, మన ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళని బట్టలు పూరించారు. దానికి కారణం ఏంటి? మానవత్వ విలువలు లోపించడం. మానవత్వ విలువలు అనేవి కేవలం బౌద్ధంలో మాత్రమే ఉన్నవి. బౌద్ధాన్ని అనుసరించిన వాళ్ళు ఖచ్చితంగా మానవత్వ విలువలతో జీవిస్తారు. మానవత్వ విలువలు ఉన్నప్పుడే ఈ దేశంలో అన్ని విధాల మనిషి యొక్క జీవన విధానం ముందుకెళ్తుంది. కాబట్టి మనం ఆలోచించండి, బౌద్ధం యొక్క విశిష్టత తెలుసుకోండి. నేను ఖచ్చితంగా ఈరోజు గర్వంగా చెప్తాను, నేను బౌద్ధాన్ని అనుసరించాను కాబట్టి నా పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. నేను మరోదాన్ని అనుసరించినట్లయితే లేదా నా భార్య మరోదాన్ని అనుసరించినట్లయితే అది ఆ పరిస్థితులు ఎలా ఉండేవో. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, తండ్రి అంబేద్కర్ వాదంలో, అభ్యుదయ వాదంలో బాబాయ్తో కలిసి ఉంటాడు, భార్య ఏమో చర్చికేమో లేదా హిందూ టెంపుల్కి వెళ్తుంది. ఆ పిల్లలు ఎటు కాని పరిస్థితులు అవుతున్నారు. ఆలోచించండి. మనం నైతిక జీవన విధానం గడుపుతూ పిల్లలకు నైతికత్వాన్ని నేర్పి నైతిక విధానంలో వాళ్ళ ముందుకు తీసుకెళ్దామా? అనైతికమైన జీవితాన్ని మనం గడుపుదామా? ఈరోజు మనం ఈ చక్కని జీవితం గడుపుతామంటే బాబాసాహెబ్ అన్నాడు, బౌద్ధాన్ని తీసుకోబట్టే నైతికంగా ఆలోచించబట్టే నైతిక జీవన విధానం అందరికి ఇవ్వాలనేటువంటి ప్రగాఢ నమ్మకంతో, ఆయన విశ్వాసంతో ఆయన పోరాటం చేసి ఈరోజు మనకి ప్రపంచంలో ఉన్న మతాలన్నీ పక్కన పెట్టి బౌద్ధాన్ని తీసుకుని మనకు బౌద్ధం అందించారు. కాబట్టి మనం విశ్వాసంతో జీవిద్దాం, బాబాసాహెబ్ పట్ల కృతజ్ఞతతో జీవిద్దాం. బాబాసాహెబ్ చెప్పినటువంటి విధి విధానాల్లో మనం అడుగులు ముందేద్దాం. ప్రస్తుతానికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని మనం దాన్ని కూడా ముక్కలు చేసి చాలా దారుణమైన పరిస్థితుల్లో చేస్తున్నారు. మనం బాబాసాహెబ్ స్థాపించి బాబాసాహెబ్ అనుసరించినటువంటి బౌద్ధుల్లో ఉంటాం. ఎందుకు ఉండాలి అని ఒకసారి మనం ప్రశ్నించి వెనక్కి తిరిగినట్లయితే
ఈ మధ్యనే దీక్షాభూమిలో జరిగిన ఒక తగాద, అంటే దీక్షాభూమిని తవ్వేస్తుంటే దాన్ని కాపాడి దేశంలో ఎంతమంది నాయకులు ఉన్నారో బాబాసాహెబ్ ఫలాలను అనుభవించి మంచి హోదాలో ఉన్నవాళ్ళు ఎవరూ దాన్ని కాపాడలేదు. ఆయన మనవడే వెళ్ళి పోరాటం చేసి లక్షల జనాన్ని తీసుకెళ్ళి ఇది తప్పుడు విధానాన్ని నిలదీయడంతో అసెంబ్లీలో దాన్ని తీసుకున్నారు. ఈరోజు దీక్షాభూమి నిలబడింది. బాబాసాహెబ్ మరణానంతరం అంటే పరినిర్వాణం చెందిన తర్వాత ఆయనకి 40x40 అడుగుల స్థలం కావాలడిగితే 8x8 అడుగుల స్థలంలో ఒక కొంగుళం కూడా నీకు ఇవ్వనని చెప్పారు వాళ్ళు. మరి అప్పుడు ఆయన యశ్వంతరావు అంబేద్కర్ పోరాటం చేసి సాధించడం ద్వారా ఈరోజు 40x40 అడుగుల స్థలంలో బాబాసాహెబ్ స్మారక చిహ్నం ఉంది. ప్రతి డిసెంబర్ 6 మనం వెళ్ళి చూడగలుగుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మరణానంతరం ఆయన ఇంటి మీద తగాదా జరిగింది. దాన్ని 2 వాటాలు వేయవలసి వచ్చింది. సవతి అంబేద్కర్, యశ్వంతరావు అంబేద్కర్. యశ్వంతరావు అంబేద్కర్ ఏ విధంగా ఆలోచించారంటే, నా తల్లిదండ్రులు జీవించిన స్థలం ఇది, నా తండ్రి మరణానంతరం కూడా ఇది ఒక జ్ఞాపక చిహ్నంగా ఉండాలనేసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ ఇంటికి 3,60,000 రేటు కడితే ఆయన దగ్గర అప్పుడు చెరొక 1,80,000 చొప్పున పడుతుంది. 1,80,000 ఎవరు ఇస్తే వాళ్ళు తీసుకోవాలా. బాబాసాహెబ్ గారు 2వ భార్య సవతి అంబేద్కర్కి ఈయన సమయంలో నా దగ్గర 1,80,000 లేదమ్మా, నేను 1,50,000 ఇస్తాను, కొత్త వ్యవధి ఇచ్చినట్లయితే 30,000 ఇస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. బాబాసాహెబ్ స్థాపించినటువంటి విద్యా సంస్థలు, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఈ తీరుద్దామని వెళ్తే బాబాసాహెబ్ స్థాపించిన సంస్థకే నుండే వాళ్ళు బాబాసాహెబ్ గారి అబ్బాయికి అప్పు ఇవ్వడానికి తిరస్కరించారు. అప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర తీసుకుని ఆ 30,000 కలిపి 1,80,000 ఇచ్చి ఆ ఇంటిని ఈ రోజు నిలబెట్టారు. కాబట్టి మనం అందరం డిసెంబర్ 6న బాబాసాహెబ్ రాజగృహాన్ని వెళ్తున్నాం. లేదంటే రోడ్డు అంతా వెళుతూ ఇదిగో ఇక్కడే ఉండేవాడు బాబాసాహెబ్, ఈ ఇంట్లో ఉండేవాడు అని చెప్పుకునేవాడు. అంటే మనం బాబాసాహెబ్ యొక్క ప్రతి విషయాన్ని మనం గుప్తంగా ఉండగలుగుతున్నది అంటే బాబాసాహెబ్ సంతతి దాన్ని నిరంతరం దానికోసం పోరాటం చేసి పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం తగిన రీతిలో మనం బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం ముందుకు వెళ్ళాలి. మనందరం బౌద్ధులుగా మారాలి, బౌద్ధాన్ని స్వీకరించాలి. ఇప్పటికే కాలాతీతం అయింది, మరి భోజనం టైం అయింది. భోజనం చేసడానికి అందరికీ వెళ్తారు. అయితే కృష్ణ గారి జ్ఞాపకార్థంగా కొన్ని బుక్స్ తెచ్చాను, ఇప్పుడున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా స్వీకరించి వెళ్ళండి. ఆయన పేరు దాని మీద ఆయన మెమోరీ అని ఏమి రాయలేదు. ఎందుచేతంటే ఆయన ఒక మాట అనేవారు, ఏదన్నా చేస్తే మనం చేసే పని కనిపించాలి కానీ మనం కనిపించకూడదు. అది ఎప్పుడు కూడా తను చేసిందని ప్రచారం చేసుకోలేదు. అగో కనిపిస్తున్న కొత్త స్టాచ్యూ నాకు ఆయన ఇచ్చింది. అది అందుకని నేను ఆయన పేరు రాయలేదు. ఆయన పుస్తకాలు ఇస్తారు, దయచేసి అందరూ తీసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి, కమిటీ వారికి,